నిఘా తెలుగు టీవీకి స్వాగతం. వినుకొండ నియోజకవర్గం సావల్యపురం మండలం కారుమంచి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు షేక్ మస్తాన్ వలి, బత్తుల యశోద కుమారి, బత్తుల నాగమూర్తమ్మ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు కారుమంచి గ్రామంలోని వారి కుటుంబాలను పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ 100 సభ్యత్వ ప్రమాద బీమా పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున మొత్తం నగదును చెక్కుల రూపంలో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. జీవి మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేస్తూ మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండడం పార్టీ బాధ్యత అని తెలిపారు. మృతి చెందిన కార్యకర్తల సేవలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కష్టకాలంలో టీడీపీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉంది కాబట్టి ఆ ఇన్సూరెన్స్ వచ్చింది, మరి ఇది కుటుంబానికి ఆదుకుంటుందని పిల్లల్ని, అలాగే పిల్లల్ని బాగా చదివించండి. చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ జాబ్ మేళాలో ఉద్యోగం వచ్చేట్టు చేస్తాం. ఇంటికి దరఖాస్తు పెట్టుకోండి, ఇల్లు ఇస్తాం. అర్థమైనా? ఇల్లుకి పెట్టుకోండి. ఇప్పుడే ఈరోజే రేపు పెట్టుకోండి లెటర్. సచివాలయంకి వెళ్ళి ఇంటికి పెట్టుకోండి. అక్కడ ఎక్కడో అక్కడ తర్వాత తెలుసు కానీ ఓకే ఓకే సెలవు ఆంధ్రజ్యోతి ఇచ్చారు. అది ఖచ్చితంగా ముందు మీకు నిన్న ఇచ్చాను మీ బర్త్డే.